గత ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో లెక్కలు యథావిధిగా ఉన్నవి చెప్పినందుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆక్రోశం కలుగుతా ఉన్నారు. లెక్కలు మారవు. మీరు చేసిన అప్పు పేపర్ మీద ఉంది. మీరు 10 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పు ప్రభుత్వ పరంగా కాకుండా సొసైటీలు ఏర్పాటు చేసి, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇప్పటి ముప్పటిగా అప్పులు తెచ్చారు. అది వల్ల భారమే కూర్చుంది. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరాసరిగా నెలకి 6,500 కోట్లు మీరు చేసిన అప్పుకి ఇన్స్టాల్మెంట్ వడ్డీ రూపాయలు కడతా ఉన్నాం. ఇది వాస్తవం. లెక్కలు చెప్పేటప్పుడు, మంత్రులు మాట్లాడేటప్పుడు 1-6 తేడా ఉంటే ఉండొచ్చు. కానీ మీరు చేసిన అప్పు అక్షరాల 7-7.5 లక్షల కోట్ల పైపాటే. అప్పు చేశారని చెప్తే, లెక్కలు చెప్తే బాధేస్తా ఉన్నారు. ప్రజలు మీ రాష్ట్రాన్ని అప్పులో పైన ముంచారని, ఇంకా ఉంటే ఈ రాష్ట్రాన్ని మొత్తమే పొడవు పెడతారనే బాధతోనే మిమ్మల్ని గద్దెదించినారు. గద్దెదించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్ ఇచ్చినారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక చాలు, మీ పరిపాలన, మీ పార్టీ చాలనే మాట చెప్పకనే చెప్పినారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 10 ఏళ్ళు ఏదో ఊరడించి అందరిని ఆశల పల్లకిలో కూర్చోబెట్టి మోసం చేశారో, డబుల్ బెడ్రూమ్ పేరిట కానీ, ఉద్యోగాల పేరిట కానీ, ఇవన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన 15 మాసాల్లోనే దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇవాళ దాదాపు 70,000 పైగా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్ పేరిట ప్రజలను మోసం చేసి ఇందిరమ్మ పేరిట ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇలా అర్హత కలిగి ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు గ్రామాల్లో అని నియోజకవర్గం 3,000 ఇల్లు ఇచ్చాము. ఇంకా ఇస్తాం సర్ప్లస్ గా. 200 రూపాయల యూనిట్లు కరెంటు కాల్చుకుంటే 0 బిల్లు ఇస్తాం. మీ హయాంలో 4,000, 5,000 కట్టేటట్టు పరిస్థితి. మీరు 10 ఏళ్ళు ఊరడించి రుణమాఫీ 10,000 కోట్లు ఇవ్వకుంటే మేము ఏకకాలంలో 20,000 కోట్లు ఇచ్చాము. 2 లక్షల మేరకు రుణమాఫీ చేయగలిగాం. ఇన్ని ఇస్తుంటే కూడా ఇవాళ సోషల్ మీడియాను ఆధారం చేసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తూ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. మీరు చేసిన అప్పు తెలుసు, మీరు చేసినటువంటి అప్రజాస్వామిక పాలన తెలుసు. మీ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసిన తీరు తెలుసు. భూముల నోటీ తెలుసు, అరాచకం తెలుసు. కరీంనగర్లో, సిరిసిల్లలో ఇసుక మాఫియా, మీ కనుసనలు నడిచిన ఇసుక మాఫియా యువకుల్ని తొక్కించిన సంఘటనలు మర్చిపోలే. పోలీసులతో విపరీతంగా గుర్తించి సంసారం పనికి రాకుండా చేసిన సంఘటనలు మర్చిపోలే. మీ నిర్వాహకం ఏది మర్చిపోలేదు. అన్ని ప్రజల మధ్యలో నిలుస్తూ ఉన్నాయి. ఇలా ఈ రాష్ట్రంలో మంచి పాలన జరుగుతూ ఉంది. ప్రజలకి సంక్షేమంతో పాటు మీరు 10 ఏళ్ళు పాలించి కనీసం 25,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకురాకపోయారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 30 మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 6 లక్షల పైబడి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినాయి. 60-70% ఎంత టేకాఫ్ అయినా కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, అన్నీ కూడా సమానంగా పోతా ఉన్నాయి. ఇది భరించుకోలేక మా ప్రముఖులు చెందిన వాళ్ళు అక్కడితో మాట్లాడుతూ ఉంటాం. మరొక వైపు బండి సంజయ్ గారు, మీ జిల్లా వాసు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటారు. సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, 10 ఏళ్ళు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు అన్నింటిలో సహకారం చేసిన విషయం మర్చిపోయినారేమో. ఆ 10 ఏళ్లలో రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంట్ స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ట్రిపుల్ తలాక్ బిల్లు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా బీఆర్ఎస్ ఎంపీలు మీకు ఓటేసినారు.
మీరు లోపైకి ఒప్పందం నుండి పనిచేసినారు, చీకటి సంసారం చేసినారు, పైకి మాత్రం పడినట్టుగా నటించినాడు. కేసీఆర్ నటించినట్టు మోడీ నటించారు. మీరు ఒకటి, ఇవాళ కూడా ఒకటిగానే ఉన్నారు. ప్రజల అనుమానం ఉంది రేపు కలిసి మీరు పోటీ చేస్తారని. అఖిల భారత బీజేపీ అధ్యక్షుడు వస్తే ఏదో జరిగిపోయిందని బండి సంజయ్ చెప్తున్నారు. బట్ మన 2000 మందిని పోగు చేసుకునే పరిస్థితి ఇది. నవీన్ గారి కార్యక్రమాలన్నీ కూడా అట్ట ఫ్లాప్ అయినాయి. ఒక్క చోట కూడా ప్రజల నుంచి స్పందన రాలే. మీరు పోగు చేస్తే మంది రాలే. జాతీయ అధ్యక్షుడు వస్తే కూడా సక్రమంగా కార్యక్రమాలు చేసుకోవాలని మీరు ఈ రాష్ట్రంలో ఏదో వెలగబెడతారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. 12.5 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ పార్టీని దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఏ సామాన్యుడికి ఏం మురగబెట్టారు మీరు? ఏ సామాన్యుడికి ఉద్యోగం ఇచ్చారు? 2 కోట్ల ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగులు ఇచ్చారు? ఉన్న ఉద్యోగులు మీకేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కుదబెట్టారు, లేక నమ్మేశారు. ఇలా డీజిల్ ధర, పెట్రోల్ ధర, కరీంనగర్ లో ఒక సామాన్యుడు పెట్రోల్ బంకులు వెళ్ళి సైకిల్ మోటార్లో డీజిల్ పెట్రోల్ పోసుకోవాలంటే మరి పరిస్థితి ఏముంది? మన్మోహన్ సింగ్ సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధర గ్యాలన్కి $158 ఉండే. ఇలా $50 పడిపోయింది. మీరు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు. కూరగాయల ధరలు ఏమున్నాయి? నిత్యావసర సరుకుల ధరలు ఏమున్నాయి? ఏ సామాన్యుడికి లాభం జరిగింది? అదాని అంబానీలు పెంచి పోషించడం తప్ప, సంపన్నులు మరింత సంపన్నులు చేయడం తప్ప మోడీ గారు ఏమైనా ఘనత సాధించినా బండి సంజయ్ గారు చెప్పాలి. ఏది చేయకుండా మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి ఎప్పటికప్పుడు గెలవాలని ప్రయత్నం చేసే మీకు తెలంగాణలో నూకలు చెల్లినయి. దేవుడి పేరు చెప్పి ఇంకా ప్రజల్ని మోసం చేస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇలా ప్రజలు అడుగుతున్నారు, ఏ పార్టీ మాకేమిచ్చిందని, ఏ పార్టీ బీద పిల్లలకి ఏం చేసిందని, మా జీవన పరిణామాలు ఏమైనా పెరిగినాయని అడుగుతా ఉన్నారు. అది మీ వల్ల కాలే. 12.5 సంవత్సరం మీ వల్ల కాలే. 3 సార్లు కూడా దేవుడి పేరులో ఓట్లు అడిగారు. ఇక చెల్లిపోయింది. దేవుడి పేరులో ఓట్లు అడుగుతూ కూడా ఓట్లు రాలే పరిస్థితి లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఎవరు మా కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరి వల్ల మా జీవితాలు బాగుపడుతున్నాయని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇచ్చుకుంటూ పోతా ఉంది. కరీంనగర్ గడ్డ మీద చెప్తా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు చూసాం, మున్సిపల్ ఎన్నికలు చూసాం. రాష్ట్రంలో మెజారిటీ కాంగ్రెస్ వైపు వచ్చినారు. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కొనసాగిస్తున్నారు, విచారణ కొనసాగుతుంది. ఒక షార్ట్ షీట్ ప్రజాస్వామిక దేశంలో ఎంక్వైరీ జరిగేటప్పుడు సమయం పడుతుంది. రాచరిక పాలన లేదు. ఎంత ఉంది, వాస్తవం ఉందా లేదని ప్రజలు గ్రహిస్తారు. మీరు అప్పు చేసింది వాస్తవము. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీడీపీ పాలించింది. 65 ఏళ్ళు మన అప్పు ఎంత? 68,000 కోట్లు మాత్రమే. కారణం ఏంటి? అప్పు చేసే ముందు మన పరిస్థితి ఏంటి, మన పేయింగ్ కెపాసిటీ ఏంటి అవి చూడాలి కదా. ఒక యువకుడు బ్యాంక్ వెళ్ళి అప్పు అడిగితే బ్యాంక్ ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది. రీపేయింగ్ కెపాసిటీ ఏంటి, నేను ఎన్నుకున్న ఆస్తులు ఏంటి, నా వ్యాపారం ఏంటి ఆలోచిస్తుంది. మీరు ఇప్పటికొప్పటిగా ప్రభుత్వ పరంగా బీఆర్ఎఫ్ లిమిట్ దాటితే, ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటితే సొసైటీల పేరుట్లా కార్పొరేషన్ అప్పులు తెచ్చారు. డివేట్ అన్నారు కదా. ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ లోబడి కాకుండా దాన్ని అధిగమించి అప్పులు తెచ్చినారు. కొన్ని అప్పులు తెచ్చి ఏం చూపించినారు? ఇలా కాళేశ్వరం అంత గొప్పగా చెప్పిన కాళేశ్వరం కుంగిపోయింది. మీరు చెప్తున్న నీళ్లు ఇప్పటికి కాదు. ఆంధ్ర సాయంలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి నాణ్యత క్షేమంలో బాగానే వాటి నీళ్ళు వస్తా ఉంటాయి. మీరు అధికంగా దానికి అదనంగా చేసినేమో. నేనేమంటానంటే అప్పు చేశారు, అప్పు చేసి వృధా చేశారు, దుబారా ఖర్చు చేశారు. తద్వారా రాష్ట్రం దివాలా తీసింది. ఇవాళ రాష్ట్రం నడపడం అంటే ఆషామాషి కాదు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులు రాష్ట్రం నడపాల్సి వస్తుంది.
వచ్చే 18-19 కోట్లు 6,500 కోట్లు అప్పు ఇస్తాను అనుకుంటే ఇంకో 6,000 కోట్లు జీతభత్యాలు పోతే 6,000 కోట్లు రాష్ట్రం నడపాల్సిన పరిస్థితి. ఇటు అందుకు అటు అందలేని పరిస్థితి. కారణం ఎవరు? ఇప్పటి ముంబడిగా ఒక దూరదృష్టి లేకుండా ఒక విజన్ లేకుండా అప్పులు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో అప్పుల పాలైంది. మీరేమో అప్పులు అంటున్నారు సార్. కేసీఆర్ ఎలక్షన్ల ముందు మాట్లాడుతూ కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పుల గురించి ప్రశ్నిస్తే 1,000,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అప్పు అంటున్నారు. అందుకే అబద్ధాలు చెప్పుకుంటావు ఇష్టం. కేసీఆర్ పట్ల ఉద్యమ నాయకుడు నాకు గౌరవం ఉంది. ఇట్లా అబద్ధాలు చెప్తే ఎట్లా? కాళేశ్వరం పైన తెచ్చిన అట్లే ఉంది కదా, ఏదైనా పేపర్ మీదనే ఉంటుంది కదా. నేను పరస్పరంగా తీసుకున్న అప్పు కాదు, ఇది సంస్థల నుంచి వచ్చిన అప్పు ఆన్ రికార్డ్ ఉంది కదా. ఇప్పుడు మీరు అప్పు చేశారు, మేము ఆ లెక్కలు చెప్పాము, దాన్ని నొప్పి ఏంటి అంట. ఒప్పుకోండి, మీరు వాస్తవాలు ఒప్పుకోండి. ఇలా మేము తెచ్చాము అప్పు, తీసుకున్నాక అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ భారం ఎవరు మోస్తారు? కేసీఆర్ గారు అప్పు చేశారు, 10 ఏళ్ళు రాజ్యం చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు వారు? ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఇక ఎవరు కట్టాలి అప్పు? ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరి దగ్గర తీసుకుంటుంది? మీ దగ్గరికి వెళ్ళి కదా, సామాన్యుల దగ్గరికి కదా. మళ్ళీ భారం ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీద పడుతుంది. మీ దాంట్లో చాలా మంది కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వారిని రహస్య సమావేశం చేయాలి. పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ. కొన్నిసార్లు కొన్ని లిమిట్ దాటి మాట్లాడతాం. అన్నిటికీ పరిష్కారం సస్పెన్షన్ డిస్మిసల్ కాదు. సిస్టమ్ ఉంటారు. మంత్రివర్గం చాలా మంది ఆశిస్తారు. ఉన్న వేకెన్సీస్ 2 ఏ రకంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించి హైకమాండ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చాలా మంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళని పక్కకు పెట్టి చాలా మంది జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పదవులు ఇవ్వడంలో కూడా సరైన ప్రామాణికం పాటించడం అసంతృప్తి ఉంది. వీలైనంత వరకు పాత కాంగ్రెస్ వాళ్ళనే పెట్టుకుంటా ఉన్నాం. కొత్త కూడా అవకాశం ఇస్తా ఉన్నాం. పాత కొత్త కలయిక అవసరం. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పాత వరకు ఇచ్చాం. గతంలో వేసిన చైర్మన్లు చూడండి, దాదాపు 70% మంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు అయ్యారు, చైర్మన్లు అయ్యారు. సత్యం కూడా ఎమ్మెల్యే అయ్యాడు. నరేందర్ సిటీ ఉంటే చైర్మన్ అయ్యాడు. ఆ రకంగా పాత కొత్త వర్క్ చేసింది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, సేవాదార్, మహిళా కాంగ్రెస్ కూడా మొదలు వచ్చాయి. ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, తర్వాత కార్పొరేషన్లు ఇచ్చాం. ఇంకా ఇప్పుడు 2వ విడత కూడా ఎవరెవరికైతే న్యాయం జరగలేదో వారికి పరిపూర్ణంగా న్యాయం చేసే దశగా నేను ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేస్తాను. ఏర్పాటు విషయంలో మీరు సమర్థించుకుంటున్నారా? యాదాద్రి విషయంలో నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు ఒక ప్రత్యేక దృక్పథంతో ముఖ్యమంత్రి గారు యాదగిరి గుట్టని ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి దేవస్థానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ పరమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి దాన్ని అభివృద్ధి చేస్తాను. కొంత వివిధ రంగాల వ్యక్తులు దాంట్లో నామినేట్ చేశారు. కొంచెం సంప్రదించి ఉండాల్సింది జిల్లా నాయకులు అనేది ఒక సూచనలు వచ్చాయి. నేను కూడా దాన్ని ఏకీకరించాను. కానీ ముఖ్యమంత్రి గారు దాని ఒక ప్రత్యేక దృష్టిలో ఆలయం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని బోర్డు వేశారు. భవిష్యత్తులో అది అభివృద్ధి చెందితే మనందరికి మంచిదని ఒక ఆలోచన. ఒకటండి, అప్పుల విషయంలో బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది చర్చించడానికి. చర్చకి ఎవరు వచ్చినా సిద్ధమే. జనంతో మంది మార్పులతో షోయింగ్ చేస్తారు. చర్చకు వచ్చినా రాకపోయినా మన కూతురు చేసినా చర్చించకపోయినా కాయిదాల్లో మీరు సంతకాలు పెట్టే కదా అప్పు తెచ్చారు. మీరు అధికారులు ఆనాడు సంతకాలు పెట్టి అప్పు తెచ్చారు. రికార్డు ఉన్నాయి కదా. మనకి ఇంకా డౌట్ పాత ఏమైనా మర్చిపోతుంటే సెక్రటరీ పోయి చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చొని మొత్తం లెక్కలు చూసుకోవచ్చు. గతంలో తెచ్చిన మీరు 10 ఏళ్ళలో తెచ్చిన అప్పు ఎంత, అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో రకరకాల ప్రభుత్వం రకరకాల పార్టీలు చేసిన అప్పు ఎంత, ఇవాళ మేము చేసిన అప్పు ఎంత, లెక్కలు కనబడతాయి కదా. ఇదే దాయడానికి లేదు కదా.